యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరట అందరికీ శుభాభివందనాలండి. ఏప్రిల్ నెల 13వ తారీఖులోనికి ప్రవేశించి ఉన్నాము. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన మా దేవా, మీ ఘనమైన నామమును బట్టి వందనములు. అల్పులము, ఎన్నిక లేనటువంటి వారము, అయోగ్యులమైన మమ్ములను మీ కృపచేత ప్రేమించి మీ రక్షణను ఉచితముగా మాకు దయచేసి మీ సొత్తుగా మీ జనాంగముగా మమ్మల్ని చేసుకుని ఉన్నారు. మీ ప్రేమకు ఏమిచ్చి కూడా రుణము తీర్చలేము. ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినా విడవక మరొక మా చేయి పట్టుకొని అనుదినము మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఉదయకాల సమయపు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డ ప్రభువా, మీ సన్నిధి వారికి తోడుగా అనుగ్రహించండి. మీ చిత్తము నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండాలి. మా ప్రతి అవసరమును తీరుస్తున్నారు. ఏ స్థితిలో, ఏ ఇబ్బందిలో, ఏ కష్టంలో ఉన్నాం ప్రభువా, సహాయము చేయండి అని మిమ్మల్ని వేడుకొనగా ప్రార్థనలు ఆలకించి సమాధానము దయచేసే గొప్ప దేవుడవు గనుక మీ కృపమేడలు చూపించి మా ప్రతి అవసరమును తీరుస్తూ ఉన్నారు. ఇంకా తండ్రి, నీ బిడ్డల యొక్క జీవితంలో ఏమైతే కొదువుగా ఉన్నాయో ఆ కొదువును తీర్చండి తండ్రి. వారి అవసరాలను ప్రభా తీర్చండి. నీ బిడ్డలకు మంచి ఆరోగ్యములు దయచేయండి. మీ సన్నిధి యొక్క తోడు మాకు కావాలి ప్రభువా. నీవు లేనిదే మేము బ్రతకలేము, నీవు లేనిదే మేము జీవించలేము ప్రభువా. మిక్కిలి ప్రేమ ఎవరు ప్రభువా మా పైన చూపలేని ప్రేమ మా పైన చూపిస్తూ ఉన్నారు. లోక ప్రేమలు తండ్రి స్వార్థము కనిపిస్తుంది. మీ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. అలాంటి ప్రభా ప్రేమను మా ఎడల కనుపరుస్తూ ఉన్నారు. ఎవరు లేని ఒంటరితనములో మమ్మల్ని ఆదరిస్తూ ఉంటూ, మమ్మల్ని బలపరుస్తూ ఉంటూ, నా అవసరాలు తీరుస్తూ, నా కుమార్తె, నా కుమారుడు నీకు తోడుగా ఉన్నాను భయపడుకొని నీ వాక్కుల చేత తండ్రి మా హృదయమును బలపరిచి మా హృదయము ధైర్యముతో నింపుతున్న గొప్ప దేవుడవు. ఏమిచ్చి మీకు రుణము తీర్చుకోగలమయ్యా. నువ్వు చేసిన మేలుకు తండ్రి ఏమిచ్చి నా ప్రభు రుణమును తీర్చలేమయ్యా. స్తుతులు స్తోత్రములు చెల్లించడం తప్ప, మీరు చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మహిమపరచడం తప్ప ఏమివ్వగలము ప్రభువా. తండ్రి, మా శరీరములను సజీవ యాగములుగా మీ కొరకు సమర్పించే స్థితిని మాకు నేర్పించండి. ఈరోజు మీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా తోడుగా ఉండి వారి ప్రతి అవసరము తీర్చి, ఎవరైతే బలహీనంగా ఉన్నారో అట్టి వారిని మీరు స్వస్థపరచండి ప్రభువా. ఎవరైతే దేని కొరకు ఎదురు చూస్తున్నారో, కనిపెడుతూ ఉన్నారో, ప్రార్థన చేస్తున్నారో వారికి మీరు అనుగ్రహించండి. అవమానము రానియని దేవుడు ప్రభువా. నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి మీరు ఎక్కడ చాటున బిడ్డలు భద్రపరచమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.